बात करना पड़ेगा ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన కాబట్టి మనం ఎడ్యుకేషన్ పరంగా మన క్రిస్టియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అందరి పిల్లల ద్వారా అందరికి సంతోషం కలిగించేట్టుగా మరి లోకేష్ గారి బర్త్డే బాగా ఘనంగా జరుపుకున్నాము. చాలా సంతోషము. మన లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ పరంగా ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి కంకణం కట్టుకొని మరి ఎడ్యుకేషన్కు ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులు చేసి మన విద్యారంగం ముందు ఉంటేనే దేశం డెవలప్ అవుతుందని చెప్పి మరి లోకేష్ గారు చెప్పడము ఆ రకంగా అటువంటి ప్రణాళికలతో ముందు పోతున్నారు లోకేష్ గారు. అందుకని మన రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మంచిగా ఉండి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ విద్యాపరంగానైతేనేమి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో అయితేనేమి లోకేష్ గారు చేస్తున్న కృషి ఈ యొక్క రాష్ట్రమే కాదు దేశంలో కూడా మోడల్గా మారుతుందని చెప్పి మనం లోకేష్ గారి యొక్క బర్త్డేను చాలా గ్రాండ్గా చేసుకున్నాము. చాలా సంతోషము. ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్న లోకేష్ గారు మరి ఎన్నో జన్మదిన కార్యక్రమాలను ఘనంగా జరుపుకుంటూ పోతాము. ఆయన కూడా మనం రాబో రోజుల్లో విద్యను మరి ప్రతి ఒక్క చోట చదువుకోలేని ఏ స్టూడెంట్ ఉండకూడదు 100% లిటరసీ ప్రోగ్రామ్ ఆయన ముందుకు పోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని దేశంలో మంచి పేరు పొందించాలని వేరే దేశాల్లో కూడా మరి ఆ పొద్దు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు అయితే కూడా అప్పుడు ఆ యొక్క అభివృద్ధి ఈరోజు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు జ్ఞాపకం చేస్తున్నారు. అదే రకంగా లోకేష్ కూడా రాబో రోజుల్లో ఆయన కూడా కాబోయే సీఎం కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు దేశంలో ఎక్కడ పోయినా కూడా పేరు మోగేటట్టుగా మళ్ళీ ఆయన లోకేష్ గారు ఉంటారని చెప్పి మేము అందరం ఆయనకు ఆశీర్వాదాలు తెలుపుకుంటూ పదండి లోకేష్ ముందుకు పదండి, రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది, దేశ భవిష్యత్తు మీ చేతిలో అని చెప్పి మేము తెలుపుకుంటున్నాం.